రంగుల కలలు మరో యువతి ప్రాణాలు తీశాయి. మోడలింగ్, సినిమాల్లో నటించేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్లోని పాత బస్తీలో చోటు చేసుకుంది. పాత బస్తీ కిషన్బాగ్కు చెందిన హజరా సుల్తానా అనే యువతి మోడలింగ్, సినిమాల్లో నటించడమే లక్ష్యంగా పెట్టుకుంది. సినిమా వ్యామోహంతో ఈ నెల 5న ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఎక్కడ గాలించినా హజరా సుల్తానా జాడ తెలియకపోవడంతో బహదూర్పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె పేరెంట్స్. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లో నిఘా పెట్టారు. చివరకు తన బాయ్ ఫ్రెండ్ ఇర్ఫాన్ దగ్గర ఉన్నట్టు గుర్తించారు. హజరా సుల్తాన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చారు. పేరెంట్స్తో ఇంటికి వెళ్లిన యువతి అంతలోనే శవమై తేలింది. తల్లిదండ్రులు మోడలింగ్, సినిమాల్లో నటించడానికి నిరాకరించడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హజీరా సుల్తానా డిప్రెషన్లో ఉందని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాం. దాదాపు 4 గంటల పాటు కౌన్సిలింగ్ ఇచ్చాం. ఆమెకు చాలా పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి. మోడలింగ్ చేయాలని, సినిమాలు నటించాలని ఆమె కోరిక. కానీ ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. పేరెంట్స్ ప్రేమగా ఉండకపోవడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హజరా సుల్తానా తల్లిదండ్రుల వెర్షన్ మరోలా ఉంది. ఆమె బాయ్ ఫ్రెండ్ ఇర్ఫాన్ వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆమె మాతో రావడానికి ఇష్టపడలేదు. ముంబైకి వెళ్తానని పట్టుబట్టింది. సాయం చేస్తానని నమ్మించిన మహమ్మద్ ఇలియాసే మా కూతురు మృతికి కారకుడయ్యాడు. అతనిపైన మాకు అనుమానాలున్నాయి. అయితే తనకు హజరా సుల్తానా సూసైడ్కు తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నాడు ఇర్ఫాన్. ఆమె ముంబై పారిపోవాలని ప్రయత్నించిందని తాను నచ్చజెప్పి ఆశ్రయం ఇచ్చానంటున్నాడు. తనను అన్ని విధాలా ఆదుకున్నారని, ఆమెపై మిస్సింగ్ కేసు ఉన్నదని తెలిసి తానే పోలీసులకు అప్పగించారని చెప్తున్నాడు ఇర్ఫాన్. उसके घर वाले जैसे उसको एक्सेप्ट नहीं करे, मॉडलिंग नहीं करना बोल के बोले उसको. నేను అన్ని విధాలా ఆమెకు సహకరించాను. ముంబై పారిపోవాలనుకుంది, కానీ నేనే ఆపాను. చాలా వరకు నచ్చ చెప్పాను. ముంబైకి వెళ్ళడానికి టికెట్ బుక్ చేసింది నేనే. అయితే ఆమె కనిపించడం లేదని మిస్సింగ్ కేసు నమోదైనట్టు తెలిసింది. దీంతో నేనే ఆమెను స్వయంగా పోలీసులకు అప్పగించాను. ఇంటికి పంపిస్తే పేరెంట్స్ తనను చంపేస్తారని కౌన్సిలింగ్ లో పోలీసులకు ఆమె పదే పదే చెప్పింది. स्टेप उठाने के मैं पीएस को हैंड ओवर कर दिया.